ఎల్సిఎం హెచ్సిఎఫ్ కసాగు మరియు గసాబాల మధ్య సంబంధాన్ని ఎలా చెప్తామంటే, రెండు సంఖ్యల లబ్ధము ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్తామండి. అంటే ఏవైనా రెండు సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ 12, 15 అని ఒక టూ నెంబర్స్ ఉన్నాయనుకుంటే, ఈ 12, 15 తాలూకా ప్రొడక్ట్, అలాగే 12కి 15కి వచ్చినటువంటి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేసినట్లయితే మనకి వాటి రిలేషన్ అనేది బ్యాలెన్స్ అవుద్ది అనమాట. ఇది ఫార్ములా. కాబట్టి ఫార్ములాని తీసుకోండి. ఇప్పుడు ఈ 12 బదులుగా ఏని, ఈ 15 బదులుగా బిని తీసుకున్నాం అనుకోండి, అంటే టూ నెంబర్స్ తాలూకు ప్రోడక్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు వాటి తాలూకా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే కసాగు, హెచ్సిఎఫ్ అంటే గసాబా మనకు తెలుసు. వాటి మీద ప్రాబ్లమ్స్ మోడల్ 1 ఎలా ఉంటాయి చూడండి. రెండు సంఖ్యల లబ్ధం 256, 256 వాటి తరపు ప్రోడక్ట్ అండి. మరియు వాటి కసాగు అంటే ఏంటి, ఎల్సిఎం ఇచ్చాడు. వాటి ఎల్సిఎం 16 అయితే మనం ఇప్పుడు వాటి తాలూకా హెచ్సిఎఫ్ని కనుక్కోవాలండి. యాక్చువల్గా వాటి ప్రొడక్ట్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, మనం హెచ్సిఎఫ్ని ఇప్పుడు కనుక్కోవాలి. కాబట్టి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా? ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఆ రెండు సంఖ్యల ప్రొడక్ట్ లబ్ధం ఎంత అండి? 256 ఇంటూ ఎల్సిఎం ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు మనకి? 16 ఇచ్చాడు ఎల్సిఎం. కాబట్టి 16 ఇక్కడ మనము ప్లేస్ చేసాం. 256 ఈక్వల్స్ టు 16 ఇంటూ మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుందాం. సో మనం ఇప్పుడు ఎక్స్ బదులుగా ఏం రాసుకోవచ్చు? 256/16. మనము దీన్ని డివిజన్ చేసినట్లయితే 4తో చేద్దాం. 4 4 జా 16, 4 6 జా 24, 16 ఉంటుంది, మళ్ళీ 4, మళ్ళీ 4 1 జా 4, 16 జా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 16 సిన్స్ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 16. అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధము గసాగు ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం గసాబాను కనుక్కున్నాం. ఇదే మోడల్లో ఇంకోటి ఏంటంటే చూద్దాం. రెండు సంఖ్యల లబ్ధం 729. సో ద టూ నెంబర్స్ ప్రొడక్ట్ వచ్చేసి 729 మరియు వాటి యొక్క గసాబా అంటే హెచ్సిఎఫ్ 9. అయితే ఇప్పుడు మనం గసాగు ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు పై సమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ మనకి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు, ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటుంది. మనకు తెలుసు ఈ సందర్భంలో మనకు తెలిసిన ఫార్ములా అంటే, ఆ రెండు సంఖ్యల ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో 729 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎల్సిఎంని మనం కనుక్కోవాల్సిందని ఎక్స్ అనుకున్నాం. ఆడ ఆల్రెడీ హెచ్సిఎఫ్ ఇస్తారు కదా 9. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 729/9. 9 1 జా 9 8 జా 9 1 జా. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 81. దట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఈక్వల్స్ టు 81. ఇది ఈ సంఖ్యల్లో మోడల్ 1 అండి. మోడల్ 2 కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.